చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయన్నారు. చంద్రబాబు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కటానికి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపుకు నడిపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. చిన్నారుల మిస్సింగ్ అయిన దర్యాప్తులో వేగం లేదన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదని చెప్పారు. గిరిజన మహిళలను వివస్త్రను చేసి దాడి చేసినా అరెస్టులు లేవన్నారు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడతారా అంటూ నిలదీశారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమార్తె ఫోటోలు పట్టుకొని ఆ తండ్రి వీధి వీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైందన్నారు. ఒక చిన్నారి ఆచూకీ కనుగొనటంలో ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారని ప్రశ్నించారు. మరోవైపు పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి నిందితులతో కుమ్మక్కైతే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుందని చంద్రబాబును ప్రశ్నించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణ ఘటనల్లో తాత్సారం చేసి వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవటం ఒక పెద్ద తప్పైతే ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయకపోవటం మరింత దారుణమన్నారు. పైగా బాధితులపైన ఎదురు కేసు పెట్టడం చూస్తే నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్లుగా చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నడుపుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సాయికృష్ణ లాకప్ డెత్ శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు వైఎస్ జగన్. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాలు లేవని చెప్పారు. క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు, మరణ వాంగ్మూలం, దాన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలత చెందారని చెప్పారు. గంగమ్మ, తిరుపతమ్మ లాకప్ డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను తీవ్రంగా తలవంపులకు గురిచేశాయన్నారు. అయినా మీ బరి తెగింపుకు కట్టడి లేదు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. సోషల్ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్స్తో కాకుండా బెయిల్ రాని సెక్షన్లు పెట్టి కేసులను వ్యవస్థీకృత నేరాలకు లింక్ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ మాదిరిగా మీరే ప్రతి స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఈ ఆదేశాలు చేరేలా పోలీసులకు హుకుం జారీ చేసినట్లుగా సమాచారం వస్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపెట్టాలి అనుకోవటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే అవుతుందన్నారు వైఎస్ జగన్. యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఉస్మానియా గోల్డ్ మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీస్ బలగాలతో తీసుకురావటం, అతను చేయని వాటిని చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టి జైలుకు పంపటం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. యూట్యూబర్ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు 4 కోర్టుల్లో బెయిల్స్ వచ్చినా అహంకారంతో చెలరేగిపోతూ నేరుగా సంబంధిత పోలీస్ స్టేషన్లపై తమ వారి చేత దాడులు చేయించారని మండిపడ్డారు వైఎస్ జగన్. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు.
చంద్రబాబు, మీరు పవన్ కళ్యాణ్, లోకేష్లు సహా మీ పార్టీ నాయకులు గతంలో ఇప్పుడు కూడా ఏం మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మీరు అవే అభియోగాలు మీ మీద కూడా పెట్టాలి కదా అని నిలదీశారు. విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపటం కోసం పోలీస్ స్టేషన్ మీదకు మీ వారిని పంపి దాడి చేయించడం, పోలీసులు మౌనం వహించి ప్రేక్షక పాత్రను పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజ్యాంగ హక్కులు, ప్రజాస్వామ్య విలువలపై దాడిగా అభివర్ణించారు. చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు, జంగిల్ రాజ్ కాదు. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలని వైఎస్ జగన్ హితో పలికారు. ప్రజలకు భద్రత కల్పించే పాలన, చట్టం ముందు అందరూ సమానం అనే నమ్మకం కావాలన్నారు. రాజకీయ ఆదేశాలకు కాకుండా రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీసు వ్యవస్థ కావాలని సూచించారు. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.